అందానికి అభినయానికి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. అలా అని ఆమె యాక్ట్రెస్ కాదు, సెలబ్రిటీ అంతకన్నా కాదు. మీరెవరు అని అడిగితే గూగుల్లో మల్లారెడ్డి గారి కోడలు అని వద్దన్నా చెప్పేస్తుంది. ఈ ఇంట్రోని ఇష్టపడతారా, లేకపోతే ఇంకేదైనా ట్యాగ్ లైన్ చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తే ఇష్టపడతారా? ఇక్కడ వచ్చిన తర్వాత ద ఆపర్చునిటీ విచ్ హీ గేవ్ మీ, ఐ ఫీల్ ఫార్చునేట్. అంటే ఆయన నన్ను ఒక మల్లారెడ్డి గారు ఈ స్టేజ్కి చేరుకోవడానికి పూలమ్మారు, పాలమ్మారు, చాలా కష్టపడ్డారు. మీరు ఈ స్టేజ్కి రావడానికి ఏమమ్మారు, ఏం కొన్నారు, ఇంకేం అమ్మదలుచుకున్నారు? ఏమమ్మానో తెలీదు, కానీ కష్టమైతే బాగా పడ్డా. పబ్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్. లేనిపోని పబ్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్. తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే చారానా కోడికి బారానా మసాలా. అంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు అంటే పాపులర్ నేమ్ కదా అండి, దాంతోపాటు వాళ్ళు కూడా యాడ్ అయితే వాళ్ళు కూడా పాపులారిటీ వస్తుంది. కాబట్టి చూడటానికి చాలా సాఫ్ట్గా ఉంటారు, కానీ మీ అసలు రూపం ఇది కాదు. మీలో ఒక హార్ట్ సైడ్ కూడా ఉంటుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు అంటారు, నిజమేనా? అవసరం పడితేనే బయటికి వస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద అదర్ పర్సన్. అండ్ అది కావాలంటే చూపిస్తా. మీరు ఓవర్ యాక్టివా, హైపర్ యాక్టివా? జస్ట్ వై షుడ్ ఐ సే ఓవర్ అండ్ హైపర్? ఒక హోటల్లో ఒక పార్టీ వారు వచ్చి మీకు దమ్కి ఇచ్చినంత పని అయింది. దాని తర్వాత మీరు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ సినారియోని బేస్ చేసుకుంటే వాట్ ఈస్ యువర్ క్లారిటీ అండ్ క్లియర్ కట్ ఒపీనియన్ ఆన్ దిస్ పాలిటిక్స్? పాలిటిక్స్ షుడెంట్ బి చీప్ అండి. అంటే మీరు ఇది రౌడిజం ఎక్కడైనా చేయొచ్చా? భయం లేదా? బికాజ్ ఇది లోపల జరిగింది ఎవరికి తెలియదు కదా. ద వే దే బిహేవ్ విత్ మీ, ద చీప్ ట్రిక్స్ దే యూజ్ ఆన్ మీ, దే లిటరలీ స్కేర్డ్ మీ. రాబోయే రోజుల్లో నేను మిమ్మల్ని ఎలా చూస్తాను, ఎలా ఇంటర్వ్యూ చేస్తాను? ఒక ఎమ్మెల్యేగానా, ఒక ఎంపీగానా, ఈ రెండింటికి మించా? అందానికి అభినయానికి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. అలా అని ఆమె యాక్ట్రెస్ కాదు, సెలబ్రిటీ అంతకన్నా కాదు. సామాజిక బాధ్యత నుంచి ఆమె ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోదు. అలా అని ఆమె కొన్ని ఎన్జిఓలకు అధిపతి అంతకన్నా కాదు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె ఎవరు అనే ప్రశ్నకు సమాధానం గూగుల్ని అడిగితే వెంటనే చెప్పేస్తుంది. కానీ ఆమె టార్గెట్ ఏంటి, ఆమె ఆశ ఏమేంటి అనేటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్పర్సన్ ప్రీతి రెడ్డితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రీతి రెడ్డి గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. థ్యాంక్ యూ విజయ్. ఇంట్రోలో చెప్పినట్టు మీరెవరు అని అడిగితే గూగుల్లో మల్లారెడ్డి గారి కోడలు అని వద్దన్నా చెప్పేస్తుంది. ఈ ఇంట్రోని ఇష్టపడతారా, లేకపోతే ఇంకేదైనా ట్యాగ్ లైన్ చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తే ఇష్టపడతారా? Of course, it's a pride thing for me to be the daughter-in-law of Mallareddy garu. Ante aynatone kada idantha sadhyamaindi, and he's my inspiration. He's my father, not only just father-in-law. And beyond that, of course, as a doctor, ante anta manam sadukunna kabatti, and then as an educationist, and if as a social service, a socialist or whatever you take a name. I think I like to be an all-rounder. It's not just, I don't want to frame myself that, okay, I can just do this. Why should I frame myself just like that? I can do everything. Anything is possible. So that's my forte and that's my aim. Yes. మీరు కర్ణాటకకు చెందినటువంటి వాళ్ళు. Yes. కానీ యు ఆర్ బ్రాన్ అండ్ బ్రాట్ అప్ ఎట్ పూణే. Yes. ఇప్పుడు ఒక ఎంపైర్ కి యు ఆర్ అన్అఫిషియల్ క్వీన్ ఎట్ హైదరాబాద్. అయ్యో, చాలా పెద్ద పేరు. ఎప్పుడైనా అనుకున్నారా? No. This all actually, and it's good to hear all that. But then, to be very frank, I just joined and came to Hyderabad as a wife of Dr. Bhadra Reddy, and I joined as a family member and daughter-in-law of Chamukura Mallareddy garu. Kani ikkada vachin tarvata the opportunity which he gave me, I feel fortunate. Ante ayana nannu nambi he gave me an inspiration, and he told me that strength ఒకటి ఇచ్చి, లేదమ్మా నువ్వు ఇంట్లో కాదు ఉండేది, కోడలుగా కాదు, నువ్వు వెళ్ళి అసలు పని చూసుకోవాలి. యాజ్ అ డాక్టర్ చదువుకున్నావు కాబట్టి ఒక మెడికల్ కాలేజ్ వైపు నువ్వు ప్లానింగ్ చేయాలి. సో అది నాకు ఒక ఇచ్చిన ఇన్స్పిరేషన్ మా మామయ్య గారు. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ జస్ట్ అ డాక్టర్. అంటే ఐ హ్యావ్ డన్ మై ఎండి ఇన్ జనరల్ మెడిసిన్,
దాని తర్వాత ఇక్కడ వచ్చి వాట్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇఫ్ ఎట్ ఆల్ మై ఫాదర్ ఇన్ లా డింట్ ఓన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. అంటే ఆయన ఆల్రెడీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో హీ వాస్ డూయింగ్ రిమార్కబులీ వెల్. హీ వాజ్ అ వెల్ నోన్ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్. అప్పుడు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాజ్ వెల్ నోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజనీరింగ్, MBA and many more. Already he had established. And after I came over here, then he gave me this scope to establish this medical college also. So which was his dream. అంటే ఆయన కళ ఉండే అనమాట, విచ్ మీ అండ్ డాక్టర్ భద్రా రెడ్డి, అఫ్ కోర్స్ మై హస్బెండ్, వీ బోత్ టుగెదర్ వీ మేడ్ ఇట్ పాసిబుల్ అండర్ హిజ్ అడ్వైస్ ఆర్ గైడెన్స్. So without you, there is no medical institution at Mallareddy, right? Please, Vijay, don't take it like that. It's not because of me. I'm not alligating. I'm not alligating at all. It is, I would say, he always says, ఆయన ఏమంటారంటే ఒక్క డాక్టర్తో పాటు ఇంకో డాక్టర్ ఫ్రీ వచ్చాడు. సో వచ్చిన తర్వాత నాకు ఏమైపోయిందంటే అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము భద్రా సార్ ఇంకా మల్లారెడ్డి గారు వి ఆల్ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ మెడికల్ కాలేజ్. అంటే ఆల్రెడీ బిల్డింగ్ ఉండే అనమాట, దే వాజ్ సివిల్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్. సో దానికి వి స్టార్టెడ్ మోల్డింగ్ టువర్డ్స్ మెడికల్ కాలేజ్ నామ్స్ తగ్గట్టుగా. అప్పుడు MCI నామ్స్కి ఏమేమి కావాలో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. బిల్డింగ్ వాజ్ దేర్, బట్ దెన్ దట్ వాజ్ నాట్ ఫర్ మెడికల్ కాలేజ్ అప్లికేషన్ నోటిఫికేషన్ వస్తే దీనికి కన్వర్ట్ చేద్దామని ఒక ఐడియా ఉండే. సో అది నేను వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మామయ్య గారు డైరెక్ట్గా ఓకే అమ్మ నువ్వు డాక్టర్ కదా, నువ్వు మీ ఇద్దరు ఆయన కూడా డాక్టర్ కాబట్టి మీరిద్దరు కలిసి చేయండి. అండ్ భద్రా సార్ రోల్ ఇంకా పెద్దగా ఉంది. సో హీ యూస్ టు ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ హోల్ దెన్. సో మెడికల్ కాలేజ్ ఏంటంటే మోర్ ప్రిసైజ్లీ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. మల్లారెడ్డి గారు ఈ స్టేజ్కి చేరుకోవటానికి పూలమ్మారు, పాలమ్మారు, చాలా కష్టపడ్డారు. మీరు ఈ స్టేజ్కి రావటానికి ఏమమ్మారు, ఏం కొన్నారు, ఇంకేం అమ్మదలుచుకున్నారు? వాట్ డూ యూ వాంట్ టు డూ? నేను ఏమమ్మానో తెలీదు, కానీ కష్టమైతే బాగా పడ్డా. ఎందుకంటే మా మామయ్య గారి కింద ఎవరైనా పని చేయాలంటే ఆయన ఈ ఏజ్లో కూడా ఎంత పని చేస్తాడో దానికన్నా, అంటే మన అంతే కదా. సో అందరికీ తెలుసు. సో ఇమాజిన్ అంటే మాకు అది ఎనర్జీ ఫోర్స్ అయినది ఒకటి, ఇంకోటి ఆయన చెప్పిన టార్గెట్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి, టైం లెంత్ కూడా ఇచ్చి ఉంటారు. సో దట్ ఇట్ సెల్ఫ్ gives us that push. So hard work is obviously, if you are with Mallareddy garu, then hard work comes easily. అంటే అది ఒక కష్టపడాల్సిందేనే మీరు, అది నథింగ్ విల్ కమ్ ఈజీలీ. అంటే మీరు జస్ట్ ఒక కోడలుగా మీకు ఆ పేరు ఉందని అట్లా కాదు, మీరు కష్టపడితేనే హీ విల్ గివ్ యూ దట్ ఐడెంటిటీ ఫర్ షూర్. మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూశాను ప్రీతి గారు, అండ్ బై ద సేమ్ కొన్ని వీడియోస్ కూడా. మల్లారెడ్డి గారి ఎనర్జీకి ఏ పారామీటర్లో కూడా మీరు తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో యూ డామినేటెడ్ హిమ్ అలాట్. ఓ మై గాడ్. మొదటి నుంచి మీరు ఇలాగే ఉండేవారా, లేకపోతే ఇక్కడికి వచ్చాక తెలుగులో ఒక సామెత ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ మల్లారెడ్డి గారి ఇంట్లోకి వచ్చిన తర్వాత మీరు డామినేట్ చేస్తున్నారు. అంటే దీనికన్నా ముందు ఏంటంటే మా మదర్ ఫాదర్ కానీ దే ఆల్వేస్, అంటే ఐఎమ్ ద ఓన్లీ డాటర్. సో నాకేంటంటే దేనికి కూడా రెస్ట్రిక్షన్స్ ఇట్లా లేకుండా, అంటే ఒక ధైర్యంగా నన్ను పెంచారనమాట నా ఇంట్లో కూడా. అంటే ఐఎమ్ ద ఓన్లీ డాటర్ కాబట్టి దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, స్ట్రెంగ్త్ అండ్ అపార్చునిటీ ఈవెన్ దెన్. అప్పుడు కూడా నేను మా మెడికల్ కాలేజ్ కూడా ఐ వాజ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇన్ మల్టిపుల్ థింగ్స్. కానీ ఏమైపోయిందంటే ఇక్కడ వచ్చిన తర్వాత అది ఉంటుంది చూడండి, వాట్ ఎవర్ ఎనర్జీ యూ హ్యావ్ దట్ హ్యాస్ టు బి షేప్డ్ ప్రాపర్లీ. అంటే మోల్డింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో దట్ వాట్ ఈస్ మై ఫాదర్ ఇన్ లా డిడ్. అఫ్ కోర్స్ ఐ హ్యాడ్ ఎనర్జీ, ఐ హ్యాడ్ మై బ్లెస్సింగ్స్ ఆఫ్ మై పేరెంట్స్, అండ్ దెన్ వాళ్ళు ఇచ్చిన ఒక సంస్కారం నాలో ఉంది. అది కాకుండా ఇక్కడ వచ్చిన తర్వాత ఐ లెర్న్డ్ అ లాట్. అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ మై ఫాదర్ ఇన్ లా, ఫ్రమ్ మై మదర్ ఇన్ లా ఆల్సో, హౌ టు బీ యాజ్ అ ప్రాపర్ ఉమెన్. అంటే ఒక నేర్చుకోవడం అంటారు. ఇప్పుడు ఐ లాస్ట్ మై మదర్ వెన్ ఐ వాస్ 14. సో ఐ హ్యాడ్ దట్ ఎనర్జీ, బట్ ఐ డింట్ నో హౌ టు ద ప్రాపర్ డైరెక్షన్. ఐ డింట్ have that point of time apart from just being an MD medicine. ఇక్కడ వచ్చిన తర్వాత భద్రారెడ్డి గారు సపోర్ట్తోని అండ్ మల్లారెడ్డి గారు కూడా లేదమ్మా ఇది మన గోలు, ఇది మనం అచీవ్ కావాలి, ఇది మనం మెడికల్ కాలేజ్ పెట్టాలి, మనం ఇండియాలో నెంబర్ 1 కావాలని హీ యూస్ టు టెల్ అస్ కాన్స్టెంట్లీ, కంటిన్యూస్గా ఇట్లా చెప్తూ మనకి దిస్ ఈజ్ అవర్ విజన్, మనం టాప్లో వెళ్ళాలి అని ఒక చెప్తూ మేము కూడా ఇన్స్పైర్ అయిపోతాం. అరే ఇది విజన్ ఉంది. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మారల్ సపోర్ట్ అయితే అత్తమ్మ గారు ఉన్నారు, అంటే మల్లారెడ్డి గారు ఈజ్ దే టు గివ్ యూ స్ట్రెంగ్త్ అండ్ ఫైనాన్షియలీ సపోర్ట్ ఆల్సో. అంటే హీ ఈజ్ ఫైనాన్షియలీ ఎంత వయబుల్ చేశారంటే ఇట్ బికేమ్ an కేక్ వాక్ ఫర్ అస్. You covered 3 states in a triangle way. Yes. Your native place is Karnataka. Yes. And you born and brought up at Maharashtra, Pune. Yes, Pune. And now you are residing at Hyderabad. Yes. బెంగళూరులో నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. I'm from North Karnataka. North Karnataka. That is Gulbarga and Hubli Dharwad, that side. Yes. Okay.
మామూలుగా బెంగళూరుతో టచ్ ఉన్నటువంటి వాళ్ళు తెలుగు మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు. మీరు అండ్ దట్ టు యూ కేమ్ ఫ్రమ్ నార్త్ కర్ణాటక వేర్ తులు ఈస్ వెరీ No, Tulu is Konkan. కొంకన్. Konkan side of Karnataka is Tulu. So that is more of Mangalore and Udupi side. Tulu is not here. ఇది నార్త్ కర్ణాటక ప్రాపర్ ఇప్పుడు ఎట్లా మనం తెలంగాణలో మాట్లాడే తెలుగుకి ఆంధ్రాలో మాట్లాడే తెలుగుకి తేడా ఉంటుంది కదా. సో దెర్ ఇస్ అ రిఫైన్ వే ఆఫ్ టాకింగ్ ఇన్ ఆంధ్ర, వెరస్ తెలుగు ఇస్ ఆల్సో గుడ్ వే ఆఫ్ టాకింగ్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ డిఫరెంట్ స్లాంగ్. సో ఇది కూడా అంతే, నార్త్ కర్ణాటక హ్యావ్ దర్ ఓన్ స్లాంగ్ విచ్ ఇస్ సిమిలర్ లైక్ తెలంగాణ, వెరస్ సౌత్ కర్ణాటక ఇస్ సిమిలర్ లైక్ ఆంధ్ర. But you are so clear and fluent at Telugu. How would it be possible? మీరు ఇందాక అన్నారు కదా 6 months సహవాసంలో ఉంటే అది ఏదైనా నాకు కూడా ఇక్కడ సహవాసం 6 months నుంచి కాదు 15 years నుంచి ఉంది. అది కూడా మల్లారెడ్డి గారు సహవాసం. వేరే స్టేట్ నుంచి ఎస్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు దేర్ విల్ బి మస్ట్ బి ఎంటీఐ, దట్ ఈస్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. కానీ మీ లాంగ్వేజ్ మీద ఎంటీఐ కాస్త తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. హ్యావ్ యూ డన్ ఎనీ హోంవర్క్? హోంవర్క్ ఏం లేదు, ఐ గేవ్ మై హార్ట్ అండ్ సోల్. సో ఏదో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఇంటికి కోడలుగా కానీ నేను అన్ని విధంగా ప్రతిదీ నేర్చుకోవాలని నేను డిసైడ్ అయిపోయినాను. కాబట్టి ఎందుకంటే ఒక అవుట్ సైడర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నన్ను నమ్మి ఈ ఇంటికి తీసుకురావడము, ఒక కోడలుగా నన్ను యాక్సెప్ట్ చేయడము, అది ఒక పెద్ద విషయం అండి. ఇట్స్ అ గ్రేట్ అపార్చునిటీ ఫర్ మీ, అంటే టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ రెప్యుటేటెడ్ ఫ్యామిలీ. అంటే ఇట్లాంటి అపార్చునిటీ ఐ డోంట్ థింక్ సో వెరీ ఫ్యూ పీపుల్ విల్ బీ హ్యావింగ్. సో ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను ఏంటంటే ఓకే, ఈ ఫ్యామిలీలో నేను ప్రాపర్గా ఒక మెంబర్ అయిపోవాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా అనిపించకూడదు దట్ షీ హెస్ కమ్ ఫ్రమ్ పూణే ఆర్ కర్ణాటక. సో దట్ హ్యాడ్ ఫిక్స్డ్ ఇన్ మై మైండ్ దట్ నా బిహేవియర్లో కానీ, ద వే ఐఎమ్ టాకింగ్, ద వే ఐఎమ్ ట్రీటింగ్, నా పూజ చేయడంలో కానీ ప్రతి ఒక్క విషయంలో నేను ప్రాపర్ తెలంగాణ అంటే ఇటువైపు మొత్తం నేను హ్యావ్ టు అడాప్ట్ అని నేను డిసైడ్ అయిపోయినుండే. సో ఎస్, దిస్ ఇస్ ద రిజల్ట్. అండ్ కానీ మీరు ఇంకా కూడా మీరు మై తెలుగు ఈజ్ నాట్ దాట్ ఫ్లూయెంట్, అంటే అర్థమైపోతుంది ఇక్కడ పుట్టి పెరిగిన తెలుగుకి ఇంకా మీరు బయట నుంచి వచ్చి తెలుగుకి డిఫరెన్స్ తేడా అర్థమైపోతుంది. సో of course ఉంటుంది, కానీ you are so fluent. I'm not praising you, I'm not boasting you. Thank you so much. I'm giving you a heartfelt compliment. Thank you. And by the same way, ఈ క్వశ్చన్ చాలా మంది డాక్టర్స్ ని ఇబ్బంది పెట్టొచ్చు. బికాజ్ ఎందుకంటే బీయింగ్ యాజ్ ఎ డాక్టర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి డాక్టర్స్ నాకు చాలా మంది తెలుసు. డాక్టర్ గారు ఎందుకులే మనకు అవసరమా అనుకునేటువంటి డాక్టర్స్ని చాలా మందిని చూశాను. బట్ when I heard about SCPR while you're traveling or when you're CPR, yes, I felt very happy. నిజానికి మీరు అది చేయకుండా తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, మీ పని మీరు చూసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ యూఆర్ ఆన్ ద వే టు యువర్ టార్గెట్, రైట్? ఎందుకు సిపిఆర్ చేయాల్సి వచ్చింది? వెళ్ళిపోవచ్చు కదా, అవసరం ఏముంది? సీ మోస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అది ఏదో ఒకటి ఉంటుందని. వీఆర్ బార్న్, వి ఆల్ ఆర్ హ్యూమన్ మైండ్. రేపు మొన్న ఇట్లా ఆయనకు ఒక ఇట్లాంటి ఇష్యూ జరిగిందో, ఇట్లాంటి కండిషన్, ఒక లైక్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందో, అంటే ఎవరికైనా జరగవచ్చు కదా. నా ఫ్యామిలీ మెంబర్స్కైనా జరగవచ్చు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళకి జరగవచ్చు, నాకు జరగవచ్చు. సో ఎవరికైనా జరగవచ్చు అది ఫ్యూచర్లో. సో ఇట్లాంటి సందర్భంలో మనం వీ హ్యావ్ టు సపోర్ట్ ఇన్ వాట్ ఎవర్ వే వీ క్యాన్. మనం ఉట్టిగా అది ఏదో సినిమా చూసుకుంటూ కూర్చోలేము అక్కడ. సో ఒక ధైర్యం అని నాట్ ఓన్లీ ఇన్ డాక్టర్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ దట్ గట్స్ టు ఫేస్, to say that yes, this is right, this is wrong, and then to face the consequences unless you are not doing wrong. If you are doing correct, ante nen enduku, why did I got up from the seat? Not to harm him, but to help him. Whatever I could was to help him. Okay, I was also careful that I am not doing any harm, because as a doctor I am being trained enough. And as a general medicine we have to understand, and that's there in the blood. Okay, 8 years you have been trained into it, right from MBBS to 8.5 years you have trained into it. That you have to show it somewhere, and this is the place where you have to show it. అది ఎప్పుడైనా జరగచ్చు, అది విమానంలో జరగచ్చు, కింద ఎక్కడైనా భూమి మీద కూడా జరగచ్చు. యూ హ్యావ్ టు బి అలర్ట్, అంతే. అలర్ట్నెస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్, ఐ ఫీల్. అలర్ట్నెస్ అండ్ అఫ్ కోర్స్ కరేజ్. సిపిఆర్ని చాలా మంది లైఫ్ సేవర్ అంటారు, ప్రీతి గారు. ఎస్, కానీ కాస్త డెప్త్కి వెళితే ఇట్స్ ఎ డేంజర్ అండ్ డేరింగ్ స్టెప్ కూడా. అంటే ఒకవేళ మీరు ఇచ్చినటువంటి సిపిఆర్ కనుక ఫెయిల్ అయితే పేషెంట్ సైడ్ పీపుల్ కానీ లేకపోతే ఇంకెవరైనా కూడా మీ మీద తిరగబడే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇలా చేయకపోయి ఉంటే బతుకుండేవాడేమో అనేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ టైంలో మీరు ఆ డేరింగ్ స్టెప్ తీసుకోవటం. బేసిక్లీ విజయ్, ఐ టెల్ యూ ఓపెన్లీ, సిపిఆర్ ఇస్ అ రెస్క్యూ. ఓకే, అది హామ్ తర్వాత ఏమో, కానీ సిపిఆర్ చేయకపోతే హామ్ ఎక్కువ జరుగుతుంది. అవును, అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ గివింగ్ అ ట్రై, ఇట్ ఈస్ నథింగ్ హామ్ ఇన్ ట్రైయింగ్, ఓన్లీ ఇఫ్ యూ నో ద టెక్నిక్ వెల్.
So I feel technique is important. Everyone in this country, every citizen should know technique. A technique important. ఎందుకంటే ఎవరికి కావచ్చు అది టెక్నిక్ పెద్ద ఏదో ఇది కాదు. ఇట్స్ నాట్ సో డిఫికల్ట్. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ స్కూల్, every college, every education system should make their students teach this part of CPR as a part of their curriculum. I would feel that because CPR is అంటే ఎడ్యుకేషన్ కెన్ బి డిఫరెంట్. మెడికల్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, MBA ఉండొచ్చు, కానీ దిస్ ఇస్ బేసిక్ నెసెసిటీ అండి. Okay. Saving life is a basic necessity. I'm not talking about giving medications, but at least a CPR. CPR ante there can be multiple ways of CPR, but depending upon where you are. But at least basic CPR of giving a proper pressure to the heart which is going into a cardiac arrest is required. So adi daniki em kavali, it needs not more than I think 1 month or 2 month of course ఉన్నది. అది కూడా కాదు అసలు. నార్మల్గా మీరు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇఫ్ యూ కీప్ ఫ్యూ క్లాసెస్ ఆఫ్ సిపిఆర్ ఇస్ ఆల్సో ఇనఫ్. ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో సిపిఆర్. So one is to give the thrust in the mid-sternum area so that your heart just doesn't stop, or if even it stop, it again come back to action. And not only that, then you give mouth to mouth breathing. That is one way. Okavela you have equipments ante oxygen petkodam kani ambu bag okavela unte. So see, intubating is only done by doctor. That is harmful. Like opening the mouth and putting in the endoscope, the laryngoscope is something which is trained by the doctors are trained in doing that. You understand? Intubation, putting the endotracheal tube through a laryngoscope. But idi atla kaadu. The CPR can be different modes. The simple mode is to just give wherever you are. At least you can do that. ఇప్పుడు ఫ్లైట్లో మీరు ఏది ఇవ్వకపోయినా, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, అట్లీస్ట్ యూ కెన్ డూ అ CPR. లక్కీలీ హీ సర్వైవ్డ్. Exactly. See, so what I want to say is by giving a CPR, the patient, instead of going into harm, it is the chances of him to help rather than harming. I'm talking about basic CPR, simple CPR. Luckily this person reverted. So నాకు అంటే రివైవ్ అయిపోయింది కాబట్టి నాకు I mean it was successful. Otherwise it would have been gone the next stage. Atla. So luckily it was lucky for him as well as for me that I tried and it was successful. Simple. So when I gave that, and then suddenly he was drooling from the mouth. He was unable to respond to commands, and he had passed urine in his pants. I went and akkada poyin tarvata na pulse chuseste, pulse was feeble. Then I asked for the BP apparatus wala local kit lo untadi, ante flight kit lo untadi. I chusin tarvata the BP was also like was around 80/60 atla unde. So it was a very what you say, a nervous situation for me and the entire crew. అంటే ఇట్లాంటి గతంలో జరిగిండొచ్చు, బట్ ఆ సిచ్యువేషన్లో ఈవెన్ యాజ్ అ డాక్టర్ ఈవెన్ ఐ వాజ్ స్ట్రెస్డ్ because I didn't wanted to lose the person. And then the flight had just started. It was half an hour, 30 minutes it had started. We had another 2 hours to go, 1.5 hours to go. And so I was like, okay, ఏం చేయాలి? So at least I could do is try, which worked out. And then I found out about his history. He was in hypertensive, he had a cardiac element. So ఆయన దగ్గర కొన్ని tablets ఉండే. So he had whatever clopidogrel, everything I had to give him. And then even in the kit there was ecosprin. So it's a basic thing. Like any elderly old age man who is 74 years will have ischemic ante thrombotic reasons only. Whether it can be neuro or it can be cardio. So atlanti samayamlo it's better to give aspirin which dissolves the thrombus, which might dissolve the thrombus to an extent. So it might help, it will surely help. If the clot is big, you can't do anything. Hats off to your sincerity and honesty, Dr. Preeti. I want to keep a truth or dare episode here. Sure. ఎందుకంటే మీరు ఎంత వైరల్ అవుతారో మీ చుట్టూ కూడా అన్ని అలిగేషన్స్ ఉంటాయి. ఇంతవరకు ఎవరు మీ ముందుకు తీసుకొని రాలేదు, బట్ యు ఆర్ ఆన్ ద హాట్ సీట్. This program hot seat with Vijay Sadhu kabatti. Thank you. Allegations. I just realized I'm on a hot seat. Yeah. The moment you said truth and dare. Thank you so much. Okay. Publicity ki care of address mallareddy institutions. లేనిపోని పబ్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్. తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే చారానా కోడికి బారానా మసాలా. ఇది మీ మీద ఉన్నటువంటి బయట కాన్సెప్ట్. చేస్తారా? అలా చేస్తారా? లేదు, మసాలా వేరే వాళ్ళు యాడ్ చేస్తున్నారు. మేము చారణాలే ఉన్నాము. అందరు చుట్టుముట్టు ఉండేటోడు బారాణానో వాట్ ఎవర్ ఇట్ ఇస్ దే వాంట్ యాడ్, లెట్ దెమ్ యాడ్. అంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు అంటే పాపులర్ నేమ్ కదా అండి, దాంతోపాటు వాళ్ళు కూడా యాడ్ అయితే వాళ్ళు కూడా పాపులారిటీ వస్తుంది కాబట్టి దట్స్ అ ప్లాన్ అనమాట.
రాబోయే రోజుల్లో మల్లారెడ్డి గారిని పూర్తిగా డామినేట్ చేసేస్తుంది డాక్టర్ ప్రీతి రెడ్డి. అందుకే డాక్టర్ భద్రారెడ్డి గారిని కనీసం మాట్లాడనివ్వదు అనేటువంటి. ప్లీజ్ నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఫోటే. Badra sir is actually the backbone behind all these education institutions in medical side and even on the other side. He is a brainy guy. And of course okaru calm unte okaru quiet and calm unte inkokaru talkative undali kada. So this is a combination. So he is the one who is behind all the master planning and I am the one who is presenting it. Simple. నిజమేనా, నమ్మొచ్చా? Of course. భద్రారెడ్డి గారిని అసలు ఏం డామినేట్ చేయరా మీరు? లేదు మాటలో చేస్తా. కానీ అన్ని ఇంటర్వ్యూస్ లో భద్రారెడ్డి గారు బిహైండ్ ద స్క్రీన్ అన్నట్టు ఉంటారు, మీరే ఎక్కువ కెమెరాస్ ముందు ఉంటారు. అదే చెప్తున్నాను కదా, అంటే ఇప్పుడు బుక్ కవర్ ఉంటుంది, ఆ కవర్ నేను అనుకోండి, బుక్ లోపల కంటెంట్ అయినా అనుకోండి. ఎలా ఉంటుంది మ్యామ్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్? అంటే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా, ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? Of course, I mean we both have, before even like you know getting married, we both are good friends. Asal that friendship is important between anybody. ఇప్పుడు ఈ రోజు కూడా I mean in the recent this thing also news also we see so many people having so much of trouble in their marriage. Exactly, I think friendship is the most important thing which I think anyone should cherish between them. So friendship is important. మీరు పైకి చూడటానికి చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. థ్యాంక్ యూ. కానీ మీ అసలు రూపం ఇది కాదు. మీలో ఒక హార్ట్ సైడ్ కూడా ఉంటుంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. అవును అంటారు, నిజమేనా? అంటే నోటికి ఏదొస్తే కాదు, ఇప్పుడు ఏంటంటే ఏదైనా తప్పు జరుగుతుందంటే నేను చెప్పేస్తా. ఇప్పుడు మీరు కూడా అందుకే ఉన్నారు కదండి ఇక్కడ, మీరు నా ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నారు, మేడం ఏది అడిగినా కరెక్ట్గా చెప్తారు అన్నట్టుగానే కదా. సో కరెక్టా తప్పు అది యూ హ్యావ్ టు డిసైడ్, బట్ ఐ విల్ టెల్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మైండ్ అండ్ హార్ట్. సో ఐఎమ్ ఓపెన్ పర్సనాలిటీ. ఏది ఉన్నా కూడా ఎస్ అఫ్ కోర్స్ ఇది ఏది నల్లదంటే నల్లగంట, తెల్లగంటే తెల్లగంట, సింపుల్. సో ఇంకో రూపం అంటే ఏంటంటే ఇప్పుడు అయితే అమ్మాయిలు చాలా రూపం ఉంటాయి కదా అండి. అప్పుడప్పుడు సాఫ్ట్, అప్పుడప్పుడు స్ట్రాంగ్, అప్పుడప్పుడు లైక్ యూనో ఐ హ్యావ్ టు ప్లే ఆల్ ద రోల్స్. మదర్, డాటర్ ఇన్ లా, సిస్టర్, వైఫ్, అడ్మినిస్ట్రేటర్, ఎవ్రీథింగ్. సో ఐ హ్యావ్ టు హ్యావ్ డిఫరెంట్. డాక్టర్ ప్రీతిలో సాఫ్ట్ నేచర్ మాత్రమే చూసారు మీరు, అపరకాళిక ఉంది ఆమెలో, అది మీరు చూడలేదు. ఆమె చూపించదు అంటున్నారు. ఎవరికి చూపిస్తారు? వద్దండి, అది అవసరం పడితేనే బయటికి వస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద అదర్ పర్సన్. అండ్ అది కావాలంటే చూపిస్తా, లేదు వద్దంటే ఐ విల్ బి గుడ్. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్కువగా సెలబ్రిటీ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ హడావిడి చేస్తూ ఉంటారు, ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. అంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడంలో భాగమా, లేకపోతే మాకు సెలబ్రిటీస్ వీళ్ళంతా చాలా దగ్గరగా ఉన్నారని చూపించుకోవడంలో భాగమా? అట్లా ఏం లేదు. ఇట్స్ బేసిక్లీ ఏంటంటే యాన్యువల్ డే గ్యాదరింగ్ జరుగుతుంటుంది కదా, పిల్లలు లుక్ వెయిట్ ఫర్ సెలబ్రిటీస్, వాళ్ళకు ఒక ఇది అనమాట, దే ఫీల్ ఎక్సైటెడ్. అంటే యూజువల్లీ మనం రోజేం పిలవమండి, మా పని మేము చేసుకుంటుంటాం. ఓకే, ద ఇయర్ రౌండ్ వన్స్ ఇన్ అ ఇయర్ వీ హ్యావ్ యాన్యువల్ డే గ్యాదరింగ్. యాన్యువల్ డే గ్యాదరింగ్ అంటే అయితే బాలీవుడ్ డాన్స్, టాలీవుడ్ డాన్స్, దాని మీద డాన్స్ చేస్తున్నప్పుడు ఆ సంబంధించిన మనిషికి పిలిస్తేనే బాగుంటుంది కదా. సో వీ కాల్ అ సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ వచ్చి కూర్చున్నప్పుడు వీ ఆల్సో ఎంజాయ్. ఆ సెలబ్రిటీతో పాటు ఇంకో పెద్ద సెలబ్రిటీ మా మామయ్య గారు. సో వెన్ బోత్ సెలబ్రిటీస్ కమ్ ఆన్ ద స్టేజ్, సో ఇట్స్ అ సూపర్ ధమాకా. సో ఐ షుడ్ సే దట్. అది క్యాన్సర్ వాక్ అయినా, మీ కాలేజ్లో యాన్యువల్ ఫంక్షన్ అయినా, యూ ఆర్ ద షో స్టీలర్. మీరు ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే, మీ పర్ఫార్మెన్స్ ఉండాల్సిందే. టు బీ ఫ్రాంక్ చెప్పండి డాక్టర్ ప్రీతి, యాక్ట్రెస్ కావాలనుకుని డాక్టర్ అయ్యారా మీరు? చాలామంది యాక్ట్రెస్ చెప్తూ ఉంటారు, నేను డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యానని చెప్పి. మీది కూడా అదే లైనా? నో ఐ రియలీ నెవర్ థాట్ అబౌట్ ఇట్. నాకు అది ఒక ఇంట్రెస్ట్. బేసిక్లీ ఇందాక మీకు స్టార్టింగ్ చెప్పిన నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో నాకేంటంటే ఐ హ్యావ్ అ టిక్ లిస్ట్, ఒక టిక్ బాక్సెస్ ఇట్లా పెట్టుకుని ఉన్నా నా లైఫ్లో. ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ వన్ లైఫ్ అండ్ ఐ వాంట్ టు డూ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ ఇన్ దిస్ లైఫ్. సో నాకేంటంటే ఏది కూడా ఇది చేయలేదు, ఇది నాకు రాదు, ఇది నేను చేయగలను అని నాకు అట్లా ఉండదు కూడా. సో ఐ ట్రై టు మేక్ ఇట్ పాసిబుల్. సో ఐ హ్యావ్ బీన్ అ డాన్సర్ సిన్స్ చైల్డ్హుడ్. మై మదర్ టుక్ కీన్ ఇంట్రెస్ట్. తను నాకు భరతనాట్యం క్లాసెస్కి పంపించారు కాబట్టి డాన్స్ ఒక హాబీగా వచ్చింది. మై ఫాదర్ వాజ్ హిస్ హాబీ వాజ్ సింగింగ్. సో వెన్ ఐ యూస్ టు spend time with him, we used to sing all the old songs. In fact, మీరు నాకు అడిగితే నాకు దేవానంద్ పాటలు, రాజ్ కపూర్ పాటలు అవి ఇంకా బాగా వచ్చు, rather than the latest songs which my kids might know. So నాకు హిందీ పాత పాటలు I can sing the entire song, in fact. So that because of my father. So the way you are grown up, your environment matters a lot.
అండ్ దెన్ కమింగ్ టు మల్లారెడ్డి గారు, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా మామయ్య గారితో నాకు అంటే ఇంకా డిఫరెంట్ హాబీస్ కూడా వచ్చినాయి. సో అండ్ ఇన్ అఫ్ కోర్స్ ఐ లైక్ టు పార్టిసిపేట్ ఇన్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ అండర్ ద సన్. సో ఐ లైక్ టు అండ్ ఐ హ్యావ్ టు బి దేర్. నాకు ఇంకోటి నేను ఎక్కడున్నా కూడా ఐ హ్యావ్ టు రీప్రజెంట్ అట్ ద బెస్ట్. అంతే, నేను ఉన్నానంటే ఐ హ్యావ్ టు బి సీన్ దేర్. సింపుల్. మీ పర్ఫార్మెన్సెస్ చూశాను, Yes. బట్ మీరు పాడతారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏదైనా ఎస్ ఆఫ్ కోర్స్, ఇప్పుడు ఏం పాడలేను. ఇప్పుడు మిమ్మల్ని పర్ఫామ్ చేయమంటాం కరెక్ట్ కాదు కదా. కెన్ యూ సింగ్ 2 lines ఫర్ us? ఓకే, ఫైన్. దేవనంద్ కానీ, అశోక్ కుమార్ కానీ. No, I have a song which I think it's a very popular song, Lag Ja Gale. Lag Ja Gale. So if you want, but that's absolutely, you're taking me into a different journey. No problem. लग जा गले के फिर ये हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले से हमको मिली है आज ये घड़िया नसीब से, जी भर के देख लीजिए हमको करीब से, फिर आपके नसीब में ये बात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले से. వండర్ఫుల్ డాక్టర్ ప్రీతి. యాక్చువల్గా నిజం చెప్పండి, మీరు సంగీతం నేర్చుకున్నారా? My father taught me, kind of. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మ్యూజిక్స్లో నోట్స్ ఉంటాయి కదా, తెలుగులో గతులు సంగతులు అంటారు, అవి కరెక్ట్గా పలుకుతున్నాయి మీ వోకల్స్లో? No, my father actually, అంటే ఆయన పాడుతుంటే నేను నేర్చుకున్నాను అంతే. ఇట్స్ లైక్ నథింగ్, You're ప్రాపర్ blessed. క్లాస్ ఏం లేదు. You're blessed with many talents. Yeah. నిజంగా ఒక ఉమెన్ ఇంత టాలెంట్స్తో ఉంటే చూస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ డాక్టర్ ప్రీతి. బట్ దీని మీద కూడా చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. సో దాన్నే క్వశ్చన్ చేసి అడుగుతాను, మీరు ఓవర్ యాక్టివా, హైపర్ యాక్టివా? There is, I think overactive and hyperactive is almost the same. It's the same phenomenon. It depends upon మీరు నెగటివ్గా తీసుకుంటారా పాజిటివ్. బట్ ఐ వుడ్ సే I'm super active. Not just, why should I say over and hyper? I'm super active and I love to be like this forever. Yes. మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా, లేకపోతే ఎక్కువ పోస్ట్ చేస్తూ ఆకాశానికి ఎత్తేస్తూ భజన చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా? దేనికైనా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆఫ్ కోర్స్ పొగిడితే ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారు. క్రిటిసైజ్ చేస్తే కూడా హీఈస్ లుకింగ్ ఎట్ మీ, దట్స్ రీజన్ హీస్ క్రిటిసైజింగ్ మీ, అంటే నన్ను చూస్తే కనుకనే కదా. సో హీఈస్ లుకింగ్ ఎట్ మీ, సమ్వేర్ హీఈస్ వాచింగ్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అండ్ క్రిటిసైజింగ్ మీ. మీతో ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి అనుకుంటున్నప్పుడు ఐ స్టడీడ్ అ లాట్ అబౌట్ యూ డాక్టర్ ప్రీతి. మీ తెలిసినటువంటి వాళ్ళతో కొంతమంది మాట్లాడాను, అండ్ బై ద సేమ్ వే కొంత రీసెర్చ్ కూడా చేశాను. మీరు పాలిటిక్స్లోకి వస్తే బాగుంటుంది అనేటువంటిది మెజారిటీ పీపుల్ ఆలోచన. బికాజ్ ఎందుకంటే ఉమెన్ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి అని చెప్పి. సరే, వాళ్ళు అనుకుంటే నేనంటే సరిపోదు కదా. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? మీ టార్గెట్ పాలిటిక్స్ ఉంటుందా? See, that I can't tell anything at the moment. ఎందుకంటే that all depends upon what is the opportunity which I get in the future. But yes, of course, నేననే కాదు, ఎవరైనా I think in the politics there should be more educated people coming up into politics, active politics, and of course female. అంటే as a female, I think there are very few number of politicians who are educated and who have a voice to talk, who have the content to talk. అంటే మీకు తెలియాలి కదా వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు టాక్. అంటే ఏదో నేను పాలిటిక్స్లో వెళ్ళాలి, ఏదో ఓకే సమ్ ఆర్ ది అదర్ వే హ్యావ్ టు గెట్ ఇన్, అట్లా కాదు. యూ హ్యావ్ టు నో వాట్ వుడ్ బి యువర్ రోల్. మీరు పాలిటిక్స్కి వెళ్తే వాట్ యూ వాంట్ టు డూ హ్యాస్ టు బి క్లియర్. So now as an educationist, you ask me what am I doing? I want to create a different era of education in the entire state of Telangana in a different way. Ante manam under MBBS, engineering, dental, it's common. But adi kaakunda interdisciplinary courses is absolutely rare. So that is what we are thinking, need of the hour. Need of the hour అంటే ఎక్కడ గ్యాప్ ఉంది, ఎక్కడ మనం ఫుల్ఫిల్ చేయాలి. దట్ షుడ్ బి ద ఎజెండా ఆఫ్ అన్ educationist. Okay, coming to politics is the same thing. ఎక్కడ వాట్ ఈస్ ఇట్ నీడెడ్, వాట్ ద స్టేట్ వాట్ డస్ ఇట్ నీడ్ ఈజ్ ద క్వశ్చన్. సో అది మీరు ఫిల్ చేస్తే
దట్స్ ఇట్, you'll achieve success. లాస్ట్ టైం మల్కాజ్గిరిలో మీరు ఒక క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఒక హోటల్లో ఒక పార్టీ వారు వచ్చి మీకు ధమ్కి ఇచ్చినంత పని అయింది, రైట్? దాని తర్వాత మీరు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు డాక్టర్ ప్రీతి, ఐ రైట్? Yes, of course. ఆ సినారియోని బేస్ చేసుకుంటే వాట్ ఈస్ యువర్ క్లారిటీ అండ్ క్లియర్ కట్ ఒపీనియన్ ఆన్ దిస్ పాలిటిక్స్? Politics shouldn't be cheap, Andy. I feel cheap tricks in politics doesn't work. Everyone is doing their job. Politics and it is a competition. And there are different parties who are writing examination, right? Theoretical and practical. Atlane anukondi. So whoever is good will pass. Whoever is not good will fail. So who is అంటే ఇప్పుడు ఎట్లా ఉంటే టీచర్స్ మార్క్స్ రాస్తారు కదా మీరు ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత. సో ఇక్కడ జనాలు రాస్తారు, సిటిజన్స్. Okay, people who are voters, they will decide whether you fly in distinction or you fail. Right? So we should leave it to them. We should not quarrel. అంటే నువ్వు ఎందుకు మంచి పేపర్ రాసినావు, నువ్వు నాకన్నా బాగా పేపర్ ఎందుకు రాసినావు అని కొట్లాడుకుంటే it would be an horrible scenario. I'll write what I know, you write what you know. Let the people decide what they want, how many marks they have to give. Kada. But when it comes to few areas, few people, they become absolutely so cheap. They are unbearably valu. Somebody is doing well, somebody has to be targeted. Personal life ఎందుకు రావాలండి politics లో? How is that to deal with politics? Okay, so if you have given a ticket, you prove your mettle. మీరు సోషల్లీ ఏం చేయగలుగుతున్నారు, జనాలకి మీరు ఎంత డెవలప్మెంట్ చేసి చూపించగలుగుతారు, దట్ షుడ్ బి యువర్ అజెండా. Your personal life shouldn't be an agenda. Apart from that, I was in the hotel. The election, the campaigning was over. I was resting. Maybe they thought that, we are leading ani anukoni, oka misconception toni. Ladies under, they were also, I don't know where did they even come from. 4-5 ladies, they came and they attacked on me. They came into my room. You're not allowed to enter into the hotel and come into my room, Andy. The moment you are here and you're talking all cheap things, is it nobody to stop them, huh? అంటే మీరు ఇది రౌడిజం ఎక్కడైనా చేయొచ్చా, భయం లేదా? సో దట్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ పీపుల్, బికాస్ ఇది లోపల జరిగింది ఎవరికి తెలియదు కదా. ద వే దే బిహేవ్డ్ విత్ మీ, ద చీప్ ట్రిక్స్ దే యూజ్ ఆన్ మీ, దే లిటరలీ స్కేర్డ్ మీ. ఒక థ్రెట్గా ఇచ్చేస్తూ ఇది చేస్తూ అది ఎంత అంటే ఎవరు మేము వీడియో అయితే పట్టుకొని ద మూమెంట్ దే కమ్ వీ డోంట్ ఉండలేం కదా. సో దిస్ ఇనిషియల్ రెస్పాన్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఐ హ్యాడ్ టు టెల్ టు ద మీడియా. సో ద మూమెంట్ నా స్టాఫ్ అందరు వచ్చి నాకు రెస్క్యూ చేసుకొని, ఈవెన్ ద పోలీస్ కేమ్ టు రెస్క్యూ మీ, ఐ థ్యాంక్ దెమ్ అండ్ ఐ గాట్ ఇన్ టు ద కార్ అండ్ ఐ వాంటెడ్ టు టెల్ దిస్ టు ద పీపుల్ దట్ ప్లీజ్ ఎనీ ఆఫ్ ద పార్టీ హూఎవర్ ఇట్ ఇస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ దెన్ ఇట్ షుడెంట్ బి చీప్ పాలిటిక్స్ ఆడకూడదు, సింపుల్. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడగట్లేదు డాక్టర్ గారు. అంత వర్స్ట్ సినారియో చూసిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పాలిటిక్స్లో గెలవగలడం అనేటువంటి నమ్మకం మీకుందా? అఫ్ కోర్స్ ఎవరైనా గెలవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ అ కంటెంట్ అండ్ యూ హ్యావ్ అ కాన్ఫిడెన్స్, ఎవరైనా గెలవచ్చు అండి. ఏముంది దానికి? ఇట్ ఈస్ అఫ్ కోర్స్ యూ నీడ్ ద పార్టీ అండ్ ద పార్టీ ఆల్సో నీడ్స్ యూ, విచ్ ఎవర్ పార్టీ ఇట్ మే బి. ఇప్పుడు my father-in-law is in BRS party, but then he is doing well. If he is doing all the developments required, if he is a people's man, why not? He can win in any party, but of course the party has to be chosen well. Why chosen well? Endukante a party who can understand your capabilities and also support you in whatever it may be. So that is what is required, which he got it in BRS party. And yes, of course, being a part of BRS party, we feel proud in it. What my straight question is, ఇప్పుడున్నటువంటి డెమోక్రసీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనేటువంటి విమర్శ ఎదుర్కొన్నటువంటి ఈ రోజుల్లో ఎడ్యుకేటెడ్స్ లైక్ యూ, లిటరేట్స్ లైక్ యూ, ఇంకా చెప్పాలంటే ఉన్నత విద్యావంతుల డాక్టర్లుగా ఉన్నటువంటి మీరు ఈ చీప్ పాలిటిక్స్, ఈ రగ్గడ్ పాలిటిక్స్ని తట్టుకోగలరా? Of course, why not? And ఇప్పుడు it all depends upon the confidence what you have. That's the reason I said confidence and content. Content ఒకటి ఉంటే సరిపోదు, మీ కాన్ఫిడెన్స్ ఉండాలి. You should be courageous about it. Because I think people are not like minded కదా, బయట శత్రువులు కూడా ఉంటారు కదా. సో దానికి మనం ఎదుర్కొనేది కెపాసిటీ ఉండాలి. క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు, నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తారు. That is cheap politics. That's what I'm talking about. అట్లా ఉండకూడదు, but I think it's very difficult to manage. Yeah. Right. Let's conclude with one important question, Dr. Preeti garu. రాబోయే రోజుల్లో నేను మిమ్మల్ని ఎలా చూస్తాను, ఎలా ఇంటర్వ్యూ చేస్తాను? ఒక ఎమ్మెల్యేగానా, ఒక ఎంపీగానా, ఈ రెండింటికి మించా?
ఈ రెండిటికి మించి. ఏంటది? చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. సో వై ఓన్లీ పొలిటికలీ యు ఆర్ టాకింగ్ అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనిస్ట్. An educationist I'm welcoming you, ma'am. Thank you. I'm welcoming you. Thank you so much. But an educationist is beyond, because we are able to educate so many students who will be future politicians, who will be future doctors, engineers, administrators, businessmen or businesswomen, and of course politicians. I want every politician of our country to be educated. So that is one part, that is educationist. And meer adiginatuga MLA no MP no lekapothe edo, that all depends upon the opportunity what I get. But whatever it is, I'll do my best. Apart from the politics, Dr. Preeti, mallareddy institutions ni inka ఏ స్థాయికి తీసుకెళ్లాలనేది మీ టార్గెట్? Sir, ఇది ఒక, this is dream of my father-in-law, to be the topmost educationist or education system in our country and even globally. It's been 12 years that we started this medical. Ante mallareddy garu aithe 35 years nunchi unnaru, right from school and engineering and all that, and medical Vishwavidyapeeth aithe medical aithe since last 12 years. So naakendante sky is the limit. More importantly, it's like more importance has to be given to the areas which are untouched. Okay. For example, allied healthcare professionals. Till today, like we have always, like అందరు ఎవరైనా మీరు స్టూడెంట్ అడిగితే I want to be a doctor, I want to be a dentist, or else want to be a pharmacist. అట్లా అంటే వాళ్ళకి ఆ స్ట్రిక్ట్ జోన్ మాత్రమే తెలుసు. దిస్ టిపికల్ కన్వెన్షనల్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాత్రమే తెలుసు. కానీ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ వేర్ హెల్త్ మీట్స్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో our mallareddy Vishwavidyapeeth focuses on interdisciplinary courses. For example, ఇప్పుడు ఒక స్టూడెంట్కి he has the basic knowledge or basic sciences knowledge of medicine as well as basic sciences knowledge of technology. ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ అంటున్నాం. సో ఇప్పుడు డాక్టర్స్కి మనం ఏం చదివిస్తున్నాం? ద జనరల్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీటింగ్ అ పేషెంట్, బట్ హీ ఈస్ నాట్ వెల్ వర్స్ విత్ ద టెక్నాలజీ. అదే టెక్నాలజీస్ వాళ్ళకేమో అన్ని టెక్నాలజీనే తెలుసు, వాళ్ళకి ఎంబీబీఎస్ ఇది తెలియదు. ఒకవేళ రెండు మర్జ్ చేసి ఇఫ్ వీ గివ్ దెమ్ ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డిజిటల్ హెల్త్, అంటే AI and healthcare system, so that would be a beautiful combination. So that is what is UGC is thinking about, interdisciplinary learning and more skill development. Skill development ఇప్పుడు allied health professional చెప్పాను. So apart from being a doctor or dentist or pharmacist, you can be an allied. Believe me, that's the need of the hour. Nursing ఎంత ఇంపార్టెంట్ ఉందో ఒక క్యాంపస్లో, దానికన్నా మించి ఇంపార్టెంట్ అలైడ్ ఉంది. ఇప్పుడు మేము హాస్పిటల్ నడిపిస్తున్నామండి. ఇప్పుడు ఒక క్యాంపస్లో మాకు ఎందుకు ఎక్కువ నాలెడ్జ్ ఉందంటే ఎడ్యుకేషన్లో కూడా మేము ఉన్నాము, హెల్త్ సెక్టర్లో కూడా ఉన్నాము, యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీలో ఉన్నాము. సో వీ నో ఆల్ త్రీ అండ్ వీ నో హౌ టు కంబైన్ ఆల్ త్రీ అండ్ గివ్ అ బెస్ట్ ప్రొడక్ట్ అవుట్. ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ని చూస్తాను. కార్డియాలజిస్ట్ కావాలంటే ఒక 1-2 డేస్లో, మనకు రెజ్యూమీస్ కావాలంటే ఒక 5-6 రెజ్యూమీస్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అదే మీకు పర్ఫ్యూజనిస్ట్ కావాలంటే దెర్ ఇస్ ద స్కేర్సిటీ. పర్ఫ్యూజనిస్ట్ అంటే ఎవరు? ద వన్ హూ సపోర్ట్స్ కార్డియోవాస్క్యులర్ సర్జన్ ఆర్ కార్డియోథొరాసిక్ సర్జన్ ఇన్ ద OT వైల్ వర్కింగ్ ఆన్ ద హార్ట్ లంగ్ pump machine. So ఈ టెక్నీషియన్స్ ఆర్ నాట్ అవైలబుల్. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ECG టెక్నీషియన్స్ అనుకోండి, అంటే పారామెడికల్ బోర్డ్ ఉంది వేర్ యూ ఆర్ డూయింగ్ అ డిప్లొమా, బట్ అ ప్రాపర్ డిగ్రీ in cardiovascular technology or cath lab technology or cardiology technology. Not only cardiology, emergency అనుకోండి, anesthesia అనుకోండి, operation theatre అనుకోండి, these are the common things. ఇది కూడా ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది దీని గురించి. అపార్ట్ ఫ్రమ్ దిస్, డయాలసిస్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, CSSD టెక్నాలజీ, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ టెక్నాలజీ, ల్యాబ్, ఇది మెడికల్ ల్యాబొరేటరీ కానీ. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఇవాళ రేపు ఆల్మోస్ట్ ఎవ్రీ హాస్పిటల్ ఈస్ డూయింగ్, మోస్ట్ ఆఫ్ ద టాప్ హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ రోబోటిక్ సర్జరీస్. రోబోటిక్ సర్జరీలో టెక్నీషియన్స్ లేరు కదా, లేరు. అండ్ మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, ఎంతో ట్రాన్స్ప్లాంట్ టెక్నీషియన్స్ అవైలబుల్ లేరు కదా. ఎండోస్కోపీ చేస్తున్నారు, ఎండోస్కోపీ టెక్నీషియన్స్ లేరు కదా. సో యూరాలజీ, ఆర్థోపెడిక్ టెక్నాలజీ, సో మెనీ టెక్నాలజీస్ కెన్ బి డన్. ఇప్పుడు కాస్మెటిక్ డర్మాటాలజీ అంటాం మనం, సో మెనీ కాస్మెటిక్స్ అండ్ డర్మాటాలజీ. ఇప్పుడు MD డర్మాట్ ఎంతమంది ఉన్నారు? సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ like people who have completed basic life sciences, they are trying to go into dermat, but they don't have a proper certification, which is not correct, which is wrong. So itlanti daniki manam post intermediate immediate 10+2 tarvata, if we create a course where it is BSc and MSc in cosmetology and dermatology, they will assist the dermatologist in performing these
అడ్వాన్స్ టెక్నాలజీ, ఐ మీన్ ఈ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, లేజర్స్ కానీ ఇదంతా, దానికి దే విల్ బి ట్రైన్డ్ ఇన్ డూయింగ్ దట్ విత్ ప్రాపర్ సర్టిఫికేషన్. సో దీంతో ఒక లాభం ఏంటంటే ఒక 6 month సర్టిఫికేట్ కోర్సెస్ ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు ఇవాళ రేపు టెక్నీషియన్స్ ఎట్లా ట్రైన్ అవుతున్నారంటే నర్సింగ్ నుంచి కానీ లేకపోతే ఎవరైనా లైఫ్ సైన్సెస్ బీఎస్సీ లైఫ్ సైన్సెస్ నుంచి వాళ్ళు వచ్చి ఆ ఫలానా డాక్టర్ ఆ కన్సల్టెంట్ కింద దే గెట్ ట్రైన్డ్. సో దే ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ ద హాస్పిటల్, దే ఆర్ అవైలబుల్ విత్ ద కన్సల్టెంట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే అట్ వన్ ఎండ్ వీఆర్ సేయింగ్ దట్ ద నర్సెస్ ఆర్ లెస్ ఇన్ నంబర్ because the nurses are used for technical job also. So if we create this health professional, this one group of allied health professionals, then nurses will do their job, doctors will have a good support, and the entire healthcare services will improvise. ఓకే, సో ఇప్పుడు డాక్టర్ చేస్తున్నప్పుడు ఒక రైట్ హ్యాండ్ కావాలి కదా, టెక్నీషియన్ కావాలి. సో దిస్ ఇస్ వాట్ ఇస్ నీడ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఎవరెవరు కన్సల్టెంట్స్ ట్రైన్ చేస్తారో, డాక్టర్స్ ట్రైన్ ఎవరు చేస్తారో వాళ్ళ ట్రైనింగ్ మాత్రమే, వాళ్ళకి ప్రాపర్ సర్టిఫికేషన్ అని ఉండదు. దే విల్ జస్ట్ గెట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద హాస్పిటల్ దట్ యు హావ్ బీన్ ట్రైన్డ్ అని, కానీ ప్రాపర్ డిగ్రీ అని ఉండదు, డిగ్రీ సర్టిఫికేట్ అని ఉండదు. ఐ మీన్, సో ఇప్పుడు బీఎస్సీ చేసిన ఎంఎస్సీ చేసిన వాళ్ళకి లాభం ఏంటంటే దే కెన్ డూ పోస్ట్ గ్రాడ్యుయేషన్, they can do research in that particular field, and they can also go international level. Okay, internationally kuda elli ade job cheyochu. So that is the difference anamata. Ippudu diploma ki anta value undadu, degree ki unnanta. So that's the reason ee allied health professionals is what we are targeting upon. Okay. And last but not the least, as we all are talking that we have to digitize India, digital India మాట్లాడుతున్నామండి ఇయాల రేపు. How is it possible without proper education andi? So digital health professionals are equally important, right? So where health meets technology is the entire idea. And even Ayushman Bharat digital machine, ABDM, mana Niti Aayog or Government of India, ade maatladutundi kabatti. So their entire idea is to have, like, you know, to do digitization of the medical this thing, like healthcare system. That is the main goal. So deenki maaku kavalsina professionals kavali. So that also we have started, that is School of Digital Health Sciences and Technology. So దీంట్లో కోర్సెస్ లైక్ బీఎస్సీ డిజిటల్ హెల్త్, ఎంఎస్సీ డిజిటల్ హెల్త్, ఎంఎస్సీ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, ఎంఎస్సీ హెల్త్ ఎనాలిటిక్స్, మళ్ళా టెలిమెడిసిన్ అండ్ కన్సల్టేషన్. ఇప్పుడు కోవిడ్ నుంచి మనకి ఏమైపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వర్చువల్ పాసిబుల్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవ్రీవేర్ ఈజ్ ఎవ్రీవేర్. సో అండ్ నాట్ ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, like for example AR/VR, augmented reality, virtual reality in fields of education and healthcare system. It makes our job easy. అంటే ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ కేర్ సిస్టంలో కానీ ట్రీట్మెంట్ విల్ బి ఈజీ. అండ్ రోబోటిక్స్ is one of another example of technology where health meets technology. Exactly. So like that. Right, ma'am. మేము తక్కువ కాదు అని గర్జించింది ఒకప్పుడు మహిళా లోకం. మేము ఎందులో తక్కువ అని ప్రశ్నించింది. మేము మగవాళ్ళ కన్నా ఎక్కడా కూడా తక్కువ కాదు, మేమే ఎక్కువ అని చెప్తున్నారు మహిళలు. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే దూసుకుపోతున్నారు. మీరు ఎంచుకున్న రంగంలో మీరు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా చాలామంది మనకి మీరు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మీరు ఒక మంచి పొజిషన్కు వెళ్ళి మల్లారెడ్డి కోడలు అనేటువంటి బ్రాండ్ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మోస్ట్ ఇంపార్టెంట్లీ లెట్ మీ టెల్ యూ, మల్లారెడ్డి గారు ఈజ్ మై ఫాదర్ అండి. మా ఫాదర్ ఇన్ లా అనుకోండి, మా ఫాదర్ అండి. వితౌట్ హిస్ లేబుల్, వితౌట్ హిస్ బ్రాండ్, ఐఎమ్ నథింగ్. ఐ ఈవెన్ టెల్ యూ టుడే ఓపెన్లీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీకు ఒక ఇంటి పేరు ఉంటుంది కదండి. వితౌట్ ఇంటి పేరు మీకేం అంటే యూ విల్ లూజ్ యువర్ ఐడెంటిటీ, రైట్? సో హీఈస్ మై ఐడెంటిటీ. I can't live without that identity. Whatever I have, whatever I become, నాకు ఏది నా capabilities ఉన్నా లేకున్నా, that is separate. But who is your father అంటే, yes, my father, the one who gave me birth is my father, Dr. Nagakumar, and the one who gave me a career and future is my father-in-law, that is Sri Mallareddy garu. So without his name, I am nothing. Ma'am, thank you so much for this honest interview, and all the best for your future. Thank you so much. Thank you.